గుడ్ మార్నింగ్. ఈరోజు శాతవాహనులు కంప్లీట్ చేశాము. శాతవాహనం తర్వాత ఉన్నటువంటి కొంతమంది రాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క సామంతులు కానీ, శాతవాహనులకు సంబంధించిన సామంతులు కానీ, శాతవాహనుల యొక్క రాజ్యం క్షీణించిన తర్వాత వచ్చిన రాజులు ఎవరైతే ఉన్నారో వారి గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా శాతవాహన అనంతరి అనంతరికులు అంటే శాతవాహనుల తర్వాత వచ్చిన రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి. ముందుగా వీళ్ళల్లో ముఖ్యంగా ఇక్ష్వాకుల గురించి మనం ఇక్కడ ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ క్లాస్లో. ఈ పార్ట్ మొత్తం నేను బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ నుంచి తీసుకోవడం జరిగింది, మరియు వికీపీడియాలో కొంత అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవడం జరిగింది. మీ అందరికీ స్వాగతం ఏపీఎస్సి డ్రీమ్ యూట్యూబ్ ఛానల్ తరపున. శాతవాహన అనంతరికులు ఎవరు అంటే ఇక్ష్వాకు రాజులు, తర్వాత వాళ్ళ తర్వాత బృహత్ తల్పాయన రాజులు, ఆనంద గోత్రికులు లేదా ఆనంద రాజులు, చాలంకాయనులు, విష్ణుకునేన వంశం. వీరితో ప్రాచీన ఆంధ్రదేశ చరిత్ర అనేది ఎండ్ అవుతుంది, మధ్యయుగం అనేది స్టార్ట్ అవుతుంది. సరే, శాతవాహన అనంతరికుల్లో మొదటి వారు ఇక్ష్వాకులు. వీరి గురించి తెలుసుకుందాం. ఇక్ష్వాకులు యొక్క వంశవృక్షం చూస్తే అందులో మొదటి శాంతమూలుడు. ఇతను ఇక్ష్వాక వంశానికి రాజు. ఇతను ఈ యొక్క శాతవాహన రాజులలో చివరివాడైనటువంటి మూడో పులోమావి ఎవరైతే ఉన్నారో అతని కింద సామంత రాజుగా ఉంటూ అతను ఎప్పుడైతే పారిపోయి ఈ బళ్ళారిలో అక్కడ ఉండిపోయి అక్కడ రాజ్యపాలన చేస్తున్న టైంలో ఇతను విజృంభించేసి ఈ శాతవాహన రాజ్యం పరిధిలో ఉన్నటువంటి ఏదైతే శ్రీపర్వతం నాగార్జున విజయపురిని తన యొక్క రాజ కింద స్థాపించుకొని రాజ్యపాలన సాగించాడు మొదటి శాంతమూలుడు. ఇక్కడ ఇక్ష్వాకుల యొక్క వంశవృక్షం చూస్తే మొదటి శాంతమూలుడు, ఇతని యొక్క వంశం సుమారు ఇతను పరిపాలన క్రీస్తు శకం 220 నుంచి 223 వరకు పరిపాలన సాగించాడు. అతని తర్వాత అతని కుమారుడు వీరపురుషోదత్తుడు. ఇతను క్రీస్తు శకం 233 నుంచి 257 వరకు తన యొక్క రాజ్యపాలన సాగించడం జరిగింది. ఇతని తర్వాత వీరపురుషుడు తర్వాత రెండవ శాంతమూలుడు. ఇతని యొక్క రాజ్యపాలన క్రీస్తు శకం 257 నుంచి 281 వరకు జరిగింది. ఈ రెండవ శాంతమూలు తర్వాత 4 రుద్రపురుషోదత్తుడు. ఇతని యొక్క రాజ్యపాలన క్రీస్తు శకం 281 నుంచి 292 వరకు జరిగింది. ఇతని తర్వాత రుద్రపురుషుడు దత్తుడు తర్వాత ఇతని కుమారుడు యువరాజు వీరపురుషోదత్తుడు. పరిపాలనకు సంబంధించిన దాఖలాలు అనేవి ఇతని గురించి కనపడలేదు. ఇది వాళ్ళ యొక్క వంశవృక్షం, ఇక్ష్వాకుల యొక్క వంశవృక్షం. ఇక్ష్వాకుల గురించి చూస్తే క్రీస్తు శకం 300 సంవత్సరాల్లో ఇక్ష్వాకు రాజ్యం అని చెప్పి అన్నారు. వీళ్ళు రాజధాని వచ్చేసి విజయపురి, నాగార్జునకొండ. వీళ్ళు వాడిన భాషలు వచ్చేసేసరి సంస్కృతం, ప్రాకృతం. ఎందుకంటే శాతవాహనుల తర్వాత సామంతులుగా ఉండి శాతవాహనుల దగ్గర, ఆ తర్వాత శాతవాహనుల పరిపాలించిన రాజ్యంలో ముఖ్యంగా విజయపురి, నాగార్జునకొండను వీళ్ళు హస్తగతం చేసుకొని అక్కడ వాళ్ళ యొక్క రాజధానిని ఏర్పాటు చేసుకొని పరిపాలన కొనసాగించారు. వీరి యొక్క మతం శైవ మతం, హిందూ. అదేవిధంగా బౌద్ధ మతాన్ని వీళ్ళు పాటించారు అని చెప్పేసి ఇక్కడ చూపించడం జరిగింది. ఇక్కడ మీకు ఇక్ష్వాక రాజ్యం కొంత ప్రాంతాన్ని ఆక్యుపై చేసి వాళ్ళు పాలించారు. వాళ్ళతో పాటు పల్లవులు, చోళులు, తర్వాత అబీరులు, వీళ్ళు కూడా ఈ యొక్క ప్రాంతాన్ని ఈ యొక్క ఆంధ్రాలో వీళ్ళతో పాటు వీళ్ళ సమకాలీకులుగా ఉన్న ప్రాంత రాజులు వీళ్ళు అబీరులు. అదేవిధంగా పల్లవ రాజులు, తర్వాత చోళులు వీళ్ళు ఇక్ష్వాకులతో పాటు పరిపాలన కొనసాగించారు. ఇక్ష్వాకులు పురాణాలు పేర్కొన్న శ్రీ పార్వతీయులను గుర్తించడం చాలా వరకు కష్టసాధ్యమైంది. పురాణాలు పేర్కొన్న శ్రీ పార్వతీయులు ఎవరైతే ఉన్నారో, అంటే మనం శాతవాహనులు ఎండింగ్ టైంలో చూసాము శ్రీ పార్వతీయులు అనేవారు. ఈ నాగార్జునకొండకు లేదా విజయపురికి శ్రీ పర్వతం అనే పేరు ఉంది. పురాణాలలో పేర్కొన్నప్పుడు ఈ శ్రీ పార్వతీయులను గుర్తించడం కష్టసాధ్యమైంది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ పురాణాలలో.
కానీ నాగార్జున కొండ శాసనాలు ఏవైతే ఉన్నాయో మనకి వాంగ్మయాలు, శాసనాలు, నాణ్యాలు వీటి ఆధారంగానే మనం ఈ యొక్క రాజులను గుర్తించవచ్చు. అందులో ముఖ్యంగా శాసనాల్లో నాగార్జున కొండ శాసనాల్లో శ్రీశాంతమూలుడు ఎవరైతే మన ఇక్ష్వాక స్థాపకుడు ఉన్నాడో, ఇక్ష్వాక కుల స్థాపకుడు ఉన్నాడో అతని చేత అతని యొక్క శ్రీశాంతమూలుని యొక్క నాగార్జున కొండ శాసనాలు అనేవి బయలుపడ్డాయి. అందులో ఈ శ్రీశాంతమూలుడిని ఇక్ష్వాకు కులజుడని, అతని రాజధాని విజయపురి శ్రీపర్వత పశ్చిమ పాదంలో ఉన్నదని పేర్కొనడం వలన శ్రీపర్వతీయులని గుర్తించడం సులభమైంది. అంటే ఇక్కడ పురాణ వాంగ్మయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా శ్రీపర్వతీయులని గుర్తించడం కష్ట సాధ్యమైందని చెప్పారు. కానీ శాసనాలు ఏవైతే ఉన్నాయో అంటే ఇది చెక్కించడం ఒకానొక రాజు టైంలో ఈ శాసనాలు రాతి మీదను లేదా తామర అంటే రాగి శాసనాల రేకుల మీదనో చెక్కించేవాళ్ళు. ఆ టైంలో శాసనాలు ఏవైతే చెక్కించడం జరిగిందో ఆ శాసనాల మీద శ్రీశాంతమూలుడు ఇక్ష్వాక ఈ ఇక్ష్వాక కులానికి మూల పురుషుడు అని చెప్పేసి అతని యొక్క రాజధాని విజయపురి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది శ్రీపర్వతం యొక్క పశ్చిమ పాదంలో ఉన్నదని పేర్కొనడం వల్ల వీరిని ఇక్ష్వాకులను శ్రీపర్వతీయులను గుర్తించడం సాధ్యమైందని చెప్పేసి చరిత్రకారులు పేర్కొనడం జరిగింది. శాతవాహనులను ఆంధ్రులని వర్ణించినట్లే శ్రీపర్వత ప్రాంతీయులైన ఇక్ష్వాకులను శ్రీపర్వతీయులుగా పురాణాలు వర్ణించాయి. పురాణాలు ఏమని వర్ణించాయి? ఇక్ష్వాకులను శ్రీపర్వతీయులుగా వర్ణించాయి. ఇక్కడ మనకి క్వశ్చన్ అడిగే అవకాశం ఏ విధంగా ఉందంటే ఇక్ష్వాకులను పురాణాలు ఏమని వర్ణించాయి అని అడిగే అవకాశం ఉంది. ఇప్పుడు శాతవాహనులను ఆంధ్రులుగా ఎలా అయితే వర్ణించాయో పురాణాలు, అలాగనే ఇక్ష్వాకులను శ్రీపర్వతీయులుగా పురాణాలు వర్ణించాయి. ఇక్కడ ఏ పురాణాలు వర్ణించాయి అన్నప్పటికీ ఋగ్వేదం, అథర్వ వేదం, జైమనీయ ఉపనిషత్, బ్రాహ్మణం వంటి ప్రాచీన సంస్కృత గ్రంథాలు ఇక్ష్వాకు అనే పురాణ రాజులు పేర్కొన్నాయి. పురాణాలలో పేర్కొన్న ఒక ఇక్ష్వాకు అనే రాజు గురించి ఈ ఋగ్వేదం, అధర్వణ వేదం, జైమనీయ ఉపనిషత్, బ్రాహ్మణం అనేవి పేర్కొనడం జరిగింది. ఇక్ష్వాకు అంటే పొట్లకాయ అనే అర్థం వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అథర్వణ వేదం మరియు బ్రాహ్మణాలు, ఈ జైమనీయ ఉపనిషత్ బ్రాహ్మణాలు ఇక్ష్వాకులను ఆర్యేతరుల వ్యక్తులతో అనుబంధిస్తాయి. ఆర్యులు కానటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆంధ్రులు అంటాము, ఆర్యేతరులు కూడా వాళ్ళతో పోల్చడం జరిగింది. ఆర్యేతరులతో పోల్చడం జరిగింది ఇక్ష్వాకుల్ని. ఎవరు పోల్చారంటే బ్రాహ్మణాలు, అథర్వణ వేదం అనేవి. ఈ 4 వేదాల యొక్క శ్లోకాలు ఏం కంపోజ్ చేశాయంటే ఆర్యుల నుండి భిన్నంగా ఉంటాయి. వీరు భిన్నంగా ఉంటారు ఆర్యుల నుంచి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ వేదాలు అనేవి. ఎఫ్ఈ పారిక్టర్ అనే ఆయన ప్రాచీన ఇక్ష్వాకులను ద్రావిడులతో పోల్చి చెప్పారనమాట. ఎఫ్ఈ పారిక్టర్ అనే ఆయన ప్రాచీన ఇక్ష్వాకులను, ఎవరైతే ఇక్ష్వాకులు ఉన్నారో ప్రాచీన ఇక్ష్వాకులు, వాళ్ళను ద్రావిడులతో పోల్చడం జరిగింది. అదేవిధంగా రామాయణం మరియు పురాణాలు వంటి గ్రంథాలు, ఈ ఇతిహాస గ్రంథాలు ఏం చెప్పినాయంటే ఇక్ష్వాకు వంశాన్ని ఉత్తర భారతదేశంలోని కోసల రాజ్యం యొక్క రాజధాని అయోధ్యకు అనుసంధానించాయి. ఈ పురాణాలు మరియు రామాయణం ఏం చెప్పాయంటే ఈ ఇక్ష్వాకులు ఉత్తర భారతదేశంలో కోసల రాజ్యం అంటే ఆ దశరథ రాముని యొక్క వంశానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పడం జరిగింది. ఇక్ష్వాక కులజ, రాముణ్ణి ఇక్ష్వాకుల యొక్క మూల పురుషుడు అని చెప్తారు, గొప్పవాడు అని చెప్తారు. అంటే ఈ రామాయణం పురాణాలు ఇక్ష్వాకుల యొక్క వంశాన్ని ఉత్తర భారతదేశంలోని కోసల రాజ్యంతో పోల్చాయి. అంటే అయోధ్య వాళ్ళ యొక్క రాజధాని అని కూడా చెప్పాయి అని చెప్పడం జరిగింది. విజయపురి రాజు యెహోల శాంతమూలుడు అతని యొక్క రికార్డులు పరిశీలించినప్పుడు, అతని యొక్క శాసనాలు కానీ ఇతర ఆధారాలు పరిశీలించిన అతని పూర్వీకులను పురాణ ఇక్ష్వాకులుగా తెలియజేస్తుంది. అతని యొక్క పూర్వీకులు పురాణ ఇక్ష్వాకులుగా తెలియజేయడం జరిగింది. విజయపురంలోని ఇక్ష్వాకులు మత్స్య పురాణాలకు పేర్కొన్న శ్రీ పర్వతీయ ఆంధ్రులుగానే ఉన్నారు. విజయపురిలో పేర్కొన్న ఇక్ష్వాకులు ఎవరైతే ఉన్నారో మత్స్య పురాణంలో ఏ విధంగా పేర్కొన్నాయంటే శ్రీ పర్వతాంధ్రులు అనే వాళ్ళు విజయపురిలో నివసించినటువంటి ఇక్ష్వాకులుగా పేర్కొనడం జరిగింది మత్స్య పురాణం. ఇది ఇక్ష్వాకుల యొక్క రాజ్యం. ఇది మనకి ఈ యొక్క మ్యాప్ అండి. ఇక్కడ ఇక్ష్వాకుల యొక్క రాజ్యం ఏదైతే ఉందో ఇది కోటిలింగాల. ఈ ఇక్ష్వాకులు యొక్క సామంతులుగా శాతవాహనులకి ఉన్నారనమాట.
మనకి వాళ్ళు ఎక్కువగా ఈ రెంటాలలో ఈ ఇక్ష్వాకుల శాసనం కనబడుతుంది. ధరణి కోట, జకేపేట, నేలకొండపల్లి, రంగాపురం ఇది కృష్ణా నది. ఈ మనకి వాళ్ళు ఎక్కువగా ఈ ఏరియాలో నాగార్జున సాగర్ ఏరియాలో వాళ్ళ యొక్క స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నారనమాట ఇక్ష్వాకులు అనేవాళ్ళు. ఇది మంచకల్లు, ఇది మాచర్ల, చేజర్ల, నర్సరావుపేట, చేజర్ల, మంచికల్లు, పెంటాల, బట్టిప్రోలు ఇవి ప్రాచీన బౌద్ధానికి సంబంధించిన స్థూపాలకు కలిగినటువంటి ప్రాంతాలు. కృష్ణానది ఒడ్డున ఇక్ష్వాకులు యొక్క ఈ విజయపురి ఏదైతే ఉందో వాళ్ళ యొక్క రాజధానిగా చేసుకొని నివసించి సాగారు అని మనం చెప్పుకున్నాం. సరే, వీళ్ళ ఆధారాలు ఇందాక మనం చెప్పుకున్నాం. పురాణాల్లో ఈ వంశానికి చెందిన ఎంతమంది రాజులు పరిపాలించారు అనే దానికి పురాణాల్లో 7 రాజులు యొక్క ఇక్ష్వాకు వంశాన్ని ఈ ఇక్ష్వాకుల యొక్క వంశాన్ని పరిపాలించారు అని చెప్పడం జరిగింది. మనం ఇక్కడ వంశాంకరం చూస్తే ఎంతమంది ఉన్నారో చూడండి. 1, 2, 3, 4, 5 ఐదుగురే ఇక్కడ వచ్చారు. పురాణాలు ఏం పేర్కొంటున్నాయంటే ఇక్ష్వాకు రాజులు 7 అని చెప్పడం జరిగింది. కానీ శాసనాలను బట్టి వాళ్ళు నలుగురు పేర్లే కనపడతా ఉన్నాయి. నలుగురిలో ఎక్కువ ఇంపార్టెంట్ ఎవరంటే ఇతను వీరపురుషదత్తుడు, మొదటి శాంతమూలుడు, రుద్రపురుషదత్తుడు, యెహువల శాంతమూలుడు అంటే 2వ శాంతమూలుడే ఉంటాడు. వీళ్ళు మెయిన్. ఇతనికి సంబంధించిన దాఖలాలు అనేవి, రికార్డులు ఎలాంటివి ఏమి లేవు. వీళ్ళ నలుగురే మెయిన్. పురాణాలు ఏం పేర్కొంటున్నాయంటే 7 శాతవాహనులు ఉన్నట్లు పేర్కొంటా ఉన్నాయి. 7 శాతవాహనులు ఉన్నట్లు పేర్కొంటా ఉన్నాయి. శాతవాహన రాజులు పరిపాలించినట్టు చెప్పడం జరిగింది. శాసనాలు బట్టి నలుగురే. ఈ శాసనాలు ఏం చెప్తున్నాయంటే మనకు వాంగ్మయ ఆధారాలు, నాణ్యాలు, శాసనాలు ఇవి మెయిన్ ఇంపార్టెంట్. శాసనాలను బట్టి చూస్తే 9 రాజులు మాత్రమే ఉన్నారు అని చెప్పడం జరిగింది. పురావస్తు ఆధారాలు ఏం చెప్తున్నాయంటే నాగార్జున కొండ ఒకటి, జగ్గయ్యపేట, రామిరెడ్డిపల్లి, ఫణిగిరి మొదలైన చోట్ల దొరికిన శాసనాలు వీరి చరిత్రకు ముఖ్యమైన ఆధారాలుగా చెప్పబడ్డాయి. పురావస్తు ఆధారాలు ఏమి ఉన్నాయి? వీళ్ళ యొక్క రాజ్యపాలన చేశారంటానికి ఇక్ష్వాకులు ముఖ్యంగా నాగార్జున కొండ, జగ్గయ్యపేట, రామిరెడ్డిపల్లి, ఫణిగిరి మొదలైన చోట్ల వీరికి సంబంధించిన శాసనాలు దొరికాయన్నమాట. ఈ శాసనాలు ఏ భాషలో ఉన్నాయని చెప్పినప్పుడు ఈ శాసనాలు ప్రాకృత భాషలోను బ్రహ్మీ లిపిలో రాసి ఉన్నాయి. వీళ్ళ శాసనాలు ఏ లిపిలో ఉన్నాయంటే ప్రాకృత భాష, బ్రహ్మీ లిపిలో ఉండటం జరిగింది. ముఖ్యంగా యెహువల శాంతమూలుడు ఈ 3వ శాంతమూలుడు రుద్రపురుషుడు దత్తుని యొక్క తండ్రి అయి ఉండొచ్చు. యెహువల శాంతమూలుడు లేదా 2వ శాంతమూలుడు కాలం నుంచి శాసనాలు సంస్కృతంలో లిఖించబడ్డాయి. ఎవరి కాలం నుంచి ఆ శాసనాలనే ప్రాకృతం నుంచి సంస్కృతంలో లిఖించబడ్డాయి అన్నప్పుడు యెహోవా శాంతమూలుడు 2వ శాంతమూలుడు లిఖించి ఉన్నాయి. ఇక్ష్వాకుల నాణ్యాలు కూడా వీళ్ళు ప్రచురించారు, ప్రొడ్యూస్ చేశారు. నాణ్యాలు ఎక్కడెక్కడ దొరికాయంటే వీళ్ళ యొక్క నాగార్జున కొండ, ఫణిగిరి, నేలకొండపల్లి, వడ్డమాను, ఏలేశ్వరం. మీకు మ్యాప్ చూపిస్తాను ఏ ప్రాంతాలు అనేవి. వీళ్ళ యొక్క నాణ్యాలు ఎక్కడ దొరికినాయి అన్నారండి? నేలకొండపల్లి దొరికినాయి, ఫణిగిరి, వడ్డమాను, నాగార్జున కొండ. ఇక్కడ నాగార్జున కొండ చూపించలేదండి. ఈ ఏరియాలో మనకు నాగార్జున కొండ ఈ ఏరియాలో ఉంటుంది. నాగార్జున కొండ ఏరియాలో ఉంటుంది. ఈ ఏరియా మొత్తం దానికి సంబంధించిన ప్రాంతం. నాగార్జున కొండ త్రవ్వకాల ఇక్ష్వాకుల కాలం నాటి కోట ఏదైతే ఉందో కోట కనపడుతూ ఉంది. కోట కనపడుతుందని చెప్పి అంటున్నారు. ఇక్ష్వాకుల కాలం నాటి కోట, బౌద్ధ స్తూపాలు, విహారాలు, చైత్యాలు, ఆరామాలు, దేవాలయాలు, స్నానఘట్టాలు మొదలైనవి ఎన్నో బయటపడ్డాయి అని చెప్పి అంటున్నారండి ఈ నాగార్జున కొండ త్రవ్వకాలలో. ఇది వాళ్ళకి సంబంధించిన ఆధారాలు. శాసనాలు, నాణ్యాలు కూడా ఉన్నాయి. చాలా తక్కువ మొత్తంలో నాణ్యాలు అనేవి
వాళ్ళు వాళ్ళకి సంబంధించిన నాణ్యాలనేవి ప్రొడ్యూస్ అయ్యాయి. చాలా తక్కువలో శాతవాహనుల కంటే కూడా తక్కువలో నాణ్యాలనేవి బయటపడ్డాయి. వాళ్ళకి సంబంధించి శాసనాలు ఎక్కువగా ఆధారాలున్నాయి. పురాణాలు చెప్తూ ఉన్నాయి. తర్వాత వీళ్ళ జన్మస్థలం విషయానికొస్తే, ఇక్ష్వాకుల యొక్క జన్మస్థలం విషయానికొస్తే, ఇక్ష్వాకుల జన్మస్థలాన్ని గురించి అభిప్రాయ భేదాలున్నాయని చెప్తున్నారు. ఇక్ష్వాకుల యొక్క జన్మస్థలం. వాళ్ళెక్కడ పుట్టారు? వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళ యొక్క మెయిన్ ప్లేస్ అనే దానికి చూస్తే, నామసామ్యాన్ని బట్టి ఇతిహాస కాలంలో కోసల రాజ్యాన్ని పరిపాలించిన ఇక్ష్వాకు వంశంతో శ్రీ పర్వతీయులకు సంబంధం కలదని ప్రయత్నించడం సహజం. ఎందుకంటే ఇక్ష్వాక కులజ అని చెప్పేసి రాముడిని అంటారు. సో వాళ్ళకి అక్కడ అయోధ్యకి వీళ్ళకి లింక్ ఉందని చెప్పేసి ఒక సంబంధం ఉందని చెప్పేసి ఒక అభిప్రాయం. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి ఈ ప్రాంతాలను ఆక్యుపై చేసుకున్నారని చెప్పేసి ఈ యొక్క చరిత్రకారుల అభిప్రాయం. శ్రీ పర్వతీయులకు సంబంధం కలగడానికి ప్రయత్నించడం సహజం అని చెప్తా అంటున్నాడు. అదిగాక విష్ణు పురాణం ఏం చెప్తుందంటే, విష్ణు పురాణం జైన ధర్మామృతం ఇక్ష్వాకు రాకుమారుల దక్షిణాపదానికి వలస వచ్చి రాజ్యాలు స్థాపించినట్లు చెప్తున్నాయి. ఏం చెప్తున్నాయి పురాణం? విష్ణు పురాణం, జైన ధర్మామృతం అనేవి ఏవైతే ఈ యొక్క రాకుమారులు ఈ యొక్క రామునికి సంబంధించిన వాళ్ళ యొక్క కుమారులుగా వాళ్ళు ఈ దక్షిణాపదానికి వచ్చి వాళ్ళ యొక్క రాజ్యాలని అంటే వాళ్ళ యొక్క రాజ్య విస్తరణలో భాగంగా దక్షిణ ప్రాంతానికి వచ్చి రాజ్యాలు స్థాపించినట్లు కూడా చెప్తా ఉన్నాయి. అదేవిధంగా అందుచేత శ్రీ పర్వతులు ఉత్తరాపదం నుండి మౌర్యుల కాలంలోనూ అంతకు పూర్వము ఆంధ్రదేశానికి వచ్చారని కొందరి అభిప్రాయం. కొందరు ఏం చేశారంటే ఈ మౌర్యుల కంటే ముందుగానో లేకపోతే మౌర్యుల టైంలోనో వీళ్ళు ఉత్తరాపదం నుంచి దక్షిణాపదానికి వచ్చి ఆంధ్రదేశానికి వచ్చారని కొందరు అభిప్రాయం. కానీ శ్రీ పర్వతీయులకు తమ శాసనాల్లో ఉత్తరాపదం నుండి వచ్చినట్లు కానీ తమకు కోసల దిశలతో సంబంధం ఉన్నట్లు కానీ ఎక్కడ చెప్పుకోలేదు. ఈ శాసనాల్లో వీళ్ళు శ్రీ పర్వతీయులు ఎవరైతే ఉన్నారో ఇక్ష్వాకులు, వాళ్ళు ఉత్తరపదం నుంచి వచ్చినట్లు కానీ లేదా కోసలాధీశులతో సంబంధం అయోధ్యతో సంబంధం కానీ ఉన్నట్లు కానీ ఎక్కడా చెప్పలేదు. వీరి పేర్లలో కనిపిస్తున్న అడవిశ్రీ, కండశ్రీ, చలికిశ్రీ, బాపిశ్రీ, అంకశ్రీ ఈ మొదలైన వీళ్ళకి శ్రీ అనేది, ఈ శ్రీ అనే వాక్యం ఏంటంటే వాళ్ళు చక్కగా ఈ శ్రీ అనే వాక్యాన్ని పెట్టుకున్నారు. అలా అని చెప్పేసి వాళ్ళకి మొదలైనవి ఈ దక్షిణ భాషా పదాలు అని చెప్పడం జరిగింది. అడవిశ్రీ దీనికి అర్థం వాళ్ళు అయోధ్యకు సంబంధించిన వాళ్ళు కాదని చెప్పడానికి ఇంకొక ఉదాహరణ ఏంటంటే అడవిసిరి, కండసిరి, సరికిశ్రీ, బాపిశ్రీ, సిరి, అంకసిరి. ఎందుకంటే మనం ప్రీవియస్గా శాతవాహనంలో చూసినప్పుడు శాతకర్ణి, శివశాతకర్ణి, తర్వాత సిరి అనే ఒక పదం సిరిముఖ సిరి, శ్రీముఖుడికి కూడా ఇంకో పేరు సిరిముఖ సిరి, ఇవన్నీ దక్షిణ భాషా పదాలని చెప్పడం జరిగింది. అలానే ఉంటాయి కాబట్టి ఇవి దక్షిణ భాషా పదాలు అని చెప్పడం జరిగింది. అనార్య జాతులలో మేనత్త కుమార్తెను పెండ్లాడే అసంగత ఆచారం ఉన్నట్లు బౌద్ధాయనుడు పేర్కొన్నాడు. బౌద్ధాయనుడు అనే ఆయన ఈ యొక్క ఇక్ష్వాకులు అనార్య జాతుల్లో ముఖ్యంగా ఇక్ష్వాకులలో కూడా మేనత్త యొక్క కుమార్తెను పెండి చేసుకునే ఒక ఆచారం ఉన్నది అని చెప్పడం జరిగింది. అంటే ఈ శ్రీ పర్వతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మేనత్త కుమార్తెను చేసుకొని ఉన్నారు. ఇది అనార్య జాతుల్లో ఒక సాధారణంగా ఉండేటువంటి ఒక ఆచారం అని చెప్పేసి బౌద్ధాయనుడు చెప్పడం జరిగింది. ఈ బౌద్ధాయనుడు ఆయన వీళ్ళ యొక్క అసలు మెయిన్ బౌద్ధాయనుడు చెప్పడం జరిగింది ఈ ఆచారం గురించి. మేనత్త కుమార్తెను పెండ్లాడే ఆ అసంగతాచారం అని చెప్పడం జరిగింది. ఆ ఆచారమే శ్రీ పర్వతీయుల్లో కూడా ఉంది. శ్రీ పర్వతీయ ఇక్ష్వాకు వంశంలో 2వ రాజు వీరపురుష దత్తుని 5గురు రాణులలో ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పడం జరిగింది. శ్రీ పురుష దత్తుడు ఎవరైతే ఉన్నాడో ఇక్ష్వాకుల 2వ రాజు, వాళ్ళ యొక్క 5గురు రాణులలో 4 అతని మేనత్త కుమార్తెలు. అంటే అనార్య జాతులలో ఈ మేనత్త కుమార్తెను వివాహం చేసుకునే ఒక సాంప్రదాయం ఉంది. అందులోనూ ముఖ్యంగా ఈ శ్రీ పర్వతీయులు ఇక్ష్వాకు వంశం వీళ్ళలో ముఖ్యంగా 2వ రాజు అనేటువంటి వీరపురుష దత్తుడు. ఇతడు తన 5గురు రాణులు అతనుకున్న 5గురు రాణులో 4 అతని మేనత్త కుమార్తెలనే చేసుకున్నాడు. కాబట్టి వీరు
దక్షిణ రాజ్యానికి దక్షిణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే అని గ్రహించడం ఎక్కువ. అంటే వీళ్ళు ఉత్తర ప్రాంతం నుంచి రాలేదు. దక్షిణ ప్రాంతానికి సంబంధించిన అనార్య జాతికి సంబంధించిన రాజ్యాన్ని పరిపాలించిన రాజులే, రాజవంశమే, ఇక్ష్వాకు వంశము అని చెప్పడం జరిగింది. వీరు కన్నడ దేశం నుండి వలస వచ్చినారని ఓగిల్ అనే పండితుడు చెప్పడం. ఇంకొక వాదన ఏంటంటే వీళ్ళు కన్నడ దేశం నుంచి వచ్చాడని చెప్పేసి ఓగిల్ అనే పండితుడు చెప్పడం జరిగింది. ఎవరు? ఇక్ష్వాకులు తమిళ దేశం నుంచి వచ్చారని గోపాలాచారి భావించారు. తమిళ దేశం నుంచి వచ్చారని చెప్పేసి గోపాలాచారి, అదేవిధంగా కన్నడ దేశం నుంచి వచ్చాడని ఓగిల్ అనే ఆయన తమ అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చారు. కానీ కాల్డ్వెల్ వంటి వారు స్థానికులైనని నిర్ణయించినారు. కాల్డెల్ అనేవాళ్ళు వీళ్ళు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వారేనని చెప్పడం జరిగింది. గోపాలాచారి గారు ఏం చెప్పారంటే తమిళనాడు నుంచి, తమిళ దేశం నుంచి వచ్చారు వీళ్ళు ఇక్ష్వాకులు, వచ్చి ఆంధ్ర ప్రాంతాన్ని వెళ్తా ఉన్నారు వాళ్ళకి సామంతులుగా అని చెప్పడం జరిగింది. అది కన్నడ దేశం నుంచి వచ్చారని చెప్పడం ఓగెల్ అనే పండితుడు చెప్పడం జరిగింది. కానీ కాల్డ్వెల్ అనే ఆయన వీళ్ళు ఆంధ్ర ప్రాంతానికి స్థానికులే అని చెప్పడం జరిగింది. ఇక్ష్వాకుల పేర్లలో పై పదాలు తమిళ, తెలుగు, కన్నడ భాషలకు దగ్గర పోలికలు కలిగి ఉన్నాయి. అది ద్రావిడానికి చెందిన పదాలైనందున అవి కేవలం కన్నడానికి కానీ తమిళానికి కానీ చెందినవని భావింపనక్కర్లేదు. ఒకవేళ దగ్గరగా ఉన్నంత మాత్రాన అవి ద్రావిడ పదానికి చెందిన పదాలు కాబట్టి తమిళానికి కానీ కన్నడానికి కానీ చెందినవని ఇక్కడ భావించిన అవసరం లేదని చెప్తున్నాడు చరిత్రకారులు. అందుచేత కాల్డెల్ వాదాన్ని అనుసరించి కృష్ణానదీ తీరానికి కృష్ణానది తీరానికి స్థానికులైన ఇక్షు అంటే చెరకు అని అర్థం, చిహ్నానికి ఆరాధించే ప్రాచీన గణం వారై సంస్కృతీకరణ క్రమంలో ఇక్ష్వాకులై ఉంటారనడం సమంజసంగా ఉంటుంది. కాల్డెల్ అభిప్రాయం అనేది కరెక్ట్. వీళ్ళు కృష్ణానది తీరంలో ఉన్నటువంటి ఇక్షు చిహ్నానికి చెరుకుగడ, ఇక్షు అంటే చెరుకుగడ అనే అర్థం వస్తుంది, చిహ్నాన్ని ఆరాధించే ప్రాచీన గణం, ప్రాచీన జాతికి సంబంధించిన వాళ్ళై ఉంటారు. వాళ్ళ సంస్కృతీకరణ క్రమంలో ఇక్ష్వాకులై ఉంటారు అని చెప్పడం అనేది సమంజసంగా ఉంటుందని చెప్పడం జరిగింది. కృష్ణాలోయలో చెరకు పంటకు ప్రసిద్ధమే కదా. ఇక ఇక్షు అంటే చెరకు. కృష్ణాలోయలో ఈ చెరకు పంట అనేది బాగా ప్రసిద్ధి చెందింది. అదిగాక నాగార్జున కొండ శాసనం ఏం చెప్తుందంటే శాక్యముని అయిన గౌతమ బుద్ధుడు ఇక్ష్వాకు వంశస్థుడని చెప్తుంది. శాక్యముని అనేటువంటి గౌతమ బుద్ధుడు ఇక్ష్వాకుల యొక్క వంశస్థుడు అని చెప్పడం జరిగింది. దీన్ని బట్టి శ్రీపర్వతీయులు స్థానిక గణజాతులలోని వారై బౌద్ధ మతం ద్వారా సాంఘిక ప్రతిపత్తి సంపాదించి బుద్ధుని యందున ఆదరాభిమానాల వల్ల తాము ఇక్ష్వాకు వంశస్థులమని వర్ణించుకొని ఉంటారు. ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ గౌతమ బుద్ధుడు ఇక్ష్వాక వంశస్థుడని చెప్తుంది నాగార్జునకొండ శాసనం. దాన్ని బట్టి శ్రీపర్వతీయులు కూడా ఈ బౌద్ధుడిని పూజిస్తూ దాని పట్ల ఆదరాభిమానాల వల్ల వాళ్ళు కూడా ఇక్ష్వాక వంశస్థులమని వర్ణించుకొని ఉంటారని చెప్పేసి ఆ శాసనం చెప్పడం జరిగింది. ఇది ఒక అభిప్రాయం. శాతవాహన వంశం కడపటి రోజుల్లో చెలరేగిన మత విప్లవంలో బ్రాహ్మణ మతాభిమానులై రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకున్నారు ఈ ఇక్ష్వాకులు. ఏదైతే శాతవాహన వంశం నిర్వీర్యం అయిపోతుందో లాస్ట్ లో ఆ మూడవ పులోమావి బళ్ళారికి వెళ్ళిపోయాడు. ఆ టైంలోనే వీళ్ళకి చెలరేగిన మత విప్లవంలో ఈ బౌద్ధ మతం అనేది అంతరించిపోయే దశలో వీళ్ళు బ్రాహ్మణ మతాభిమానులై రాజ్యాధికారిని హస్తగతం చేసుకొని తర్వాత వీళ్ళు బౌద్ధులుగా మారారు అని చెప్పడం జరిగింది. వీళ్ళ యొక్క రాజ్యాధికారం ఎట్లా చేశారు అని చూస్తే ఇక్ష్వాకులు శాతవాహనుల అనంతరం క్రీస్తు శకం 225 ప్రాంతంలో విజృంభించారు. వీరిని పల్లవులు నిర్జించి వీరి రాజ్యం ఆక్రమించారనడానికి గుంటూరు మండలంలో దొరికిన పల్లవుల మంచికల్లు, మైదవోలు శాసనాలు నిదర్శనం. మంచికల్లు అంటే ఇక్కడ మాచర్ల దగ్గర, తర్వాత మైదవోలు, ఇవన్నీ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అప్పటి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి కొన్ని పల్లవుల యొక్క శాసనాలు. ఈ శాసనాలు ఇక్ష్వాకులపై పల్లవుల యొక్క దండయాత్రల గురించి చెప్పడం జరిగింది. ఈ పల్లవులు వాళ్ళని నిర్జించారని చెప్పేసి, వాళ్ళని ఓడించి వాళ్ళని అణచివేశారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ మైదవోలు ఏదైతే ఉందో మంచికల్లు, మైదవోలు శాసనాలు పల్లవుల యొక్క ప్రథమ శాసనాలు, ఫస్ట్ వేయించిన శాసనాలు. లిపి భాషను బట్టి ఈ పల్లవ శాసనాలు
క్రీస్తు శకం తర్వాత 300 ప్రాంతానివి అని చెప్పడం జరిగింది. ఈ 300 ప్రాంతాల్లో వేయించిన శాసనాలు కాబట్టి ఆ టైంకి పల్లవులు ఈ యొక్క ఇక్ష్వాకులను అణిచివేశారు. అణిచివేసి వాళ్ళు రాజ్యాన్ని చేశారు. అందుచే ఇక్ష్వాకులు క్రీస్తు క్రీస్తు తర్వాత 225 నుంచి 300 మధ్య రాజ్యం చేశారు. ఈ టైంలోనే రాజ్యం చేశారు. పురాణాల ప్రకారం 7గురు, మామూలుగా అయితే శాసనాల ప్రకారం 4గురు చెప్పడం జరిగింది ఇక్ష్వాకులు. ఈ టైంలోనే వాళ్ళు వాళ్ళ యొక్క క్రీస్తు క్రీస్తు శకం 225 నుంచి 300 మధ్య కాలంలో వీళ్ళు ఇక్ష్వాకులు రాజ్యం చేశారు. ఆ 300 టైంలో పల్లవులు ఈ మైదవుల శాసనం, మంచికల శాసనాల్లో వాళ్ళని నిర్జించారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదండి. ఇవి మెయిన్. తర్వాత పురాణాల ప్రకారం ఇక్ష్వాకు వంశంలో 7గురు రాజులు ఉన్నారు. కానీ శాసనాలు 4గురు పేర్లు చెప్తా ఉన్నాయి. వీరిలో వశిష్ఠాపుత్ర శ్రీశాంతమూలుడు, ఏదైతే వశిష్ఠాపుత్ర శ్రీశాంతమూలుడు వీళ్ళు శాతవాహనులను ఫాలో అయ్యారని చెప్పడానికి ఇది అండి. ఏంటంటే మాతృ సంజ్ఞలను ఉపయోగించారు. వశిష్ఠాపుత్ర శాతకర్ణి, ఏదైతే వశిష్ఠపుత్ర పులోమావిలాగా వశిష్ఠపుత్ర శ్రీశాంతమూలుడు ప్రథముడు వీళ్ళు మాతృ సంజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఆ మాతృ సంజ్ఞలను వాడారనమాట. శాతవాహనులాగా మాతృ సంజ్ఞలను వాడారు. తల్లి పేరును ముందు పెట్టుకున్నారు. మాతృ సంజ్ఞలు తల్లి పేరును ముందు పెట్టుకునేది శాతవాహనంలో ఉన్న ఒక ముఖ్యమైన విషయం. సో ఇతని పూర్వులు శాతవాహన రాజులకు సామంతులుగా, మహాతలవరులుగా, మహాసేనాపతులుగా మొదలైన పదవులు నిర్వహించారు. బౌద్ధ మతస్థులై కూడా ఉంటారు. అదేవిధంగా మహాతలవరులుగా, సామంతులుగా, మహాసేనాపతులుగా చేయడం కూడా జరిగింది వాళ్ళ శాతవాహన దగ్గర. బహుశా యజ్ఞశ్రీ అనంతరం స్వతంత్రులు కావడానికి ప్రయత్నించి ఈ విజయశ్రీ శాతకర్ణికి లొంగి ఉంటారు. యజ్ఞశ్రీ తర్వాత స్వతంత్రులు అవడానికి ప్రయత్నించి విజయశ్రీ దెబ్బకి తట్టుకోలేక వాళ్ళకి లొంగిపోయి సామంతులుగా ఉండి ఉంటారు. చందశ్రీ, విజయశ్రీ తర్వాత వచ్చినటువంటి చండ శాతకర్ణి లేదా చందశ్రీ అనంతరం శాతవాహన వంశంలో వచ్చిన అంతఃపుర కల్లోలాలలో జోక్యం కలిగించుకొని తమ వంశ బల గౌరవాలను శాంతమూలుడు పెంచినాడు. అంటే ఎప్పుడైతే కొంచెం వాళ్ళకి లూజు దొరికినప్పుడు, వీళ్ళు ఎప్పుడైతే కల్లోలంలో ఉందో అంతఃపురం శాతవాహన రాజ్యం టైంలో వీళ్ళు విజృంభించి వాళ్ళ బలాన్ని పెంచుకోవడం జరిగింది. శాంతమూలుని 5వ, 8వ రాజ్య వర్షాలలో ఇచ్చిన శాసనాలు రెంటాల శాసనం, అంటే ఇతను పరిపాలించిన 5వ రాజ్య సంవత్సరం, 8వ రాజ్య సంవత్సరాలలో ఇచ్చిన శాసనాలు రెంటాల శాసనం, కేసానుపల్లి శాసనం, దాచేపల్లి దగ్గర ఉన్నటువంటి కేసానుపల్లి శాసనం, ఈ రెంటాల శాసనం గ్రామాల్లో ఇటీవల వీటికి సంబంధించిన శాసనాలు కూడా దొరికాయన్నమాట. ఎవరి యొక్క శ్రీశాంతమూలుని యొక్క శాసనాలు ఎక్కడ దొరికాయంటే రెంటాల, అదేవిధంగా కేసానపల్లి. శ్రీశాంతమూలుడి శాసనం అంటే వీరు విజయపురి వెళ్తూ ఉన్నారు. దాచేపల్లి, గురజాల, నాగచర్ల ఈ ప్రాంతాలన్నింటినీ వీళ్ళ అండర్లోనే ఉన్నాయి. కానీ ఈ శాసనాల్లో అతడు అశ్వమేధ వాజపేయ చేశాడని లేదు. అంటే ఈ క్రతువులు చేశాడనేది చెప్పలేదు. కానీ వాడు పరిపాలించాడని చెప్పడం జరిగింది. ఆ అశ్వమేధ వాజపేయ యాగాలు చేశాడని లేదు. కానీ అతని పుత్ర పౌత్రాదులు శాసనాలలో ఈ యజ్ఞాల ప్రసక్తి స్పష్టంగా ఉంది. ఇతని యొక్క పుత్రులు, అతని యొక్క తమ్ముళ్ళ యొక్క శాసనాల్లో ఇతను యజ్ఞయాగాల ప్రసక్తి ఉంది. ఇతను చేశాడని లేదు, కానీ వాళ్ళ యొక్క శాసనాలలో ఈ అశ్వమేధ వాజపేయ యాగాల గురించి ఉందన్నమాట. నాగార్జున కొండలో అశ్వమేధ వేదిక బయలుపడింది. ఈ వేదిక అనేది నాగార్జున కొండలో బయలుపడటం జరిగింది అని చెప్తున్నారు. అందుచేత శ్రీశాంతమూలుడు కొంతకాలం శాతవాహన సామంతుడిగా ఉండి 4వ పులోమావి బలహీనతను గుర్తించి స్వతంత్రుడై ఉంటాడు అని చరిత్రకారుల అభిప్రాయం. అనంతరం ఈ శాతవాహన సామంతులైన దనక, పుంగియ వంశాలను కూడగట్టుకొని పులోమావిని పారదోలి ధాన్యకటక ప్రాంతాన్ని ఆక్రమించి అశ్వమేధ వాజపేయ యాగాలనేవి చేసి సౌరభ చక్రవర్తిగా ప్రకటించుకోవడం జరిగింది ఈ శ్రీశాంతమూలుడు. సరే, శ్రీశాంతమూలుడు అలా చేశాడు. పుంగియుల్ని వాళ్ళని అండగా పెట్టుకొని ఒక రాజ్యాన్ని ఆక్యుపై చేసి 3వ పులోమావిని తరిమి కొట్టేశాడు. ఇక్కడికి వచ్చేసరికి మనం శ్రీశాంతమూలుడు గురించి తెలుసుకుందాం.
ఈ యొక్క ఇక్ష్వాకుల యొక్క రాజ్యం ఎప్పుడు నుంచి అంటే క్రీస్తు శకం 225 నుంచి 300 సంవత్సరం వరకు వీళ్ళు రాజ్యపాలన చేశారని, నలుగురు శాసనాల ప్రకారం నలుగురు రాజ్యాలు పాలించారని, పురాణాల ప్రకారం 7గురు రాజులు ఈ యొక్క ఇక్ష్వాక విజయపురిని పరిపాలించారని చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా శ్రీశాంతమూలుడు ముఖ్యుడు. ఈ యొక్క ఇక్ష్వాక వంశస్థాపకుడు. ఇతను మహావీరుడు, అప్రతిహత శాసనుడు. ముఖ్యంగా నేటి గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు, నల్గొండ, తూర్పు గోదావరి జిల్లాలు చేరిన పెద్ద రాజ్యాన్ని స్థాపించి మహారాజ బిరుదు, ఏ రాజ బిరుదు? మహారాజ బిరుదు ధరించాడు అనమాట. ఇతని గల బిరుదు మహారాజ బిరుదు శ్రీశాంతమూలుడికి. ఇతని పేరే వశిష్ఠపుత్ర శ్రీశాంతమూలుడు. ఏదైతే శాతవాహనులు ధరించినటువంటి మాతృ సంఖ్యలను ఇతను కూడా ఫాలో అయ్యి అతని పేరు ముందు వశిష్ఠపుత్ర శ్రీశాంతమూలుడుగా పిలుచుకోవడం జరిగింది. ఇతను గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు, నల్గొండ, తూర్పుగోదావరి ఈ ప్రాంతాల్లో ఒక పెద్ద రాజ్యాన్ని స్థాపించి మహారాజ బిరుదు ధరించాడు. పల్లవులు, బృహతల్పాయనులు, శాలంకాయనులు, ధనకులు, పుంగీయులు అతని సామంతులు. ఇతని సామంతులుగా ఎవరు ఉన్నారంటే బృహతల్పాయనులు, పల్లవులు, శాలంకాయనులు, ధనకులు, పుంగీయులు ఉండేవారు. క్రీస్తు శకం తర్వాత 300 సంవత్సరంలో పల్లవులు ఈ మల్లవోలు, మైదవోలు వేసిన శాసనాల ప్రకారం వాళ్ళని నిర్జించేశారు అని చెప్పి చెప్పడం జరిగింది. మనం ముందే చూసాము. శ్రీశాంత మహా విజేతయే కాక శ్రీశాంతమూలుడు రాజనీతిపరుడు. సామంత రాజ వంశాలతోనూ పొరుగు రాజ్యాలతోనూ వివాహ సంబంధాల ద్వారా ఇక్ష్వాకు రాజ్యాన్ని బలపరిచినాడు. తన సోదరి శాంతిశ్రీని పుంగీయుడైన మహాతలవ ఇతను ఏం చేశాడంటే తన సోదరి శాంతిశ్రీని పుంగీయుడైన తలవర మహాసేనాపతి స్కందశ్రీకి ఇచ్చి కూతురుని అడవి శాంతిశ్రీని కూతురైనటువంటి అడవి శాంతిశ్రీని ధనకుడైన మహాతలవర మహాసేనాపతి మహాదండనాయక స్కంద విశాఖనకు ఇచ్చి పెళ్లి చేశాడు. ఒక చెల్లెలనేమో పుంగీయుడికి, అదేవిధంగా ధనకుడనే మహాతలవరుడు మహాసేనాపతి మహాదండనాయకుడు అయినటువంటి స్కంద విశాఖనకు కూతురునిచ్చి అడవి శాంతిశ్రీనిచ్చి వివాహం చేయడం జరిగింది. అంతేగాక ఉజ్జయిని శకరా కుమార్తె అయినటువంటి రుద్ర భట్టారికను తన కుమారుడైనటువంటి వీర పురుషదత్తునికి ఇచ్చి పెళ్లి చేసినాడు. ఈయన శ్రీశాంతమూలుడు ఏం చేశాడంటే చెల్లెలని పుంగీయుడైనటువంటి స్కందశ్రీకి, ఈ స్కందశ్రీ మహాతలవరుడిగా మహాసేనాపతిగా ఇతని కింద రాజ్యంలో ఉన్నాడు శ్రీశాంతమూలుడి కింద. అదేవిధంగా అతని కుమార్తెను అడవి శాంతిశ్రీని ధనకుడు అయినటువంటి స్కంద విశాఖనకి ఇచ్చి పెళ్లి చేశాడు. అదేవిధంగా అతని కుమారుడు మొదటి వీరపురుషుడు దత్తుడికి ఉజ్జయిని శకరా కుమార్తె రుద్ర భట్టారికను ఇచ్చి వివాహం చేయించాడు. బహుశా దక్షిణంగా తన రాజ్యం మీదకి అభిర విస్తరణ అరికట్టడం కోసం ఈ సంబంధం ఉద్దేశమై ఉంటుంది. అభిరులు ఈ పై ఎత్తున మనం చూసాము. అభిరులు ఉన్నారు మనకు పోటీకి కింద ఈ ఇక్ష్వాకులకు పోటీగా. సో వాళ్ళ యొక్క దండయాత్రను అరికట్టడానికి ఈ వీళ్ళతో వివాహ సంబంధాలు ఏర్పరచుకున్నాడు. శ్రీశాంతములు పరమ వైదికుడు. శాతవాహన యుగాంతంలో చెలరేగిన బ్రాహ్మణ మతోద్ధరణ అతడు నాయకత్వం వహించి ఉంటాడు. శాతవాహన యుగాంతంలో ఇతను బ్రాహ్మణోద్ధరణకు నాయకత్వం వహించి పరమ వైదికుడు. ఈ బ్రాహ్మణ మతోద్ధరణలో నాయకత్వం వహించి ఉంటాడని చెప్పడం జరిగింది. అగ్నిహోత్ర, అగ్నిస్తోమ, అశ్వమేధ వాజపేయాలు చేసి అనేక హిరణ్యకోటి శతసహస్ర దానాలను అందించినాడు. అంటే 1000 పైన దానాలు చేశాడని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. హిరణ్యకోటి శతసహస్ర దానాలు కూడా చేశాడని చెప్పినారు. 1000 పైన దానాలు కూడా చేసి గొప్ప పేరు గడించాడని చెప్పడం జరిగింది. అదేవిధంగా అగ్నిహోత్ర, అగ్నిస్తోమ, అశ్వమేధ వాజపేయాలు కూడా చేశాడు అని చెప్పడం జరిగింది. ఈ దానాలకు సాంఘిక ఆర్థిక ప్రాధాన్యం చాలా ఉన్నట్లు కనిపిస్తుంది. అయినప్పటికీ శ్రీశాంతమూలుడు మహాసేన విరూపాక్ష పతిభక్తుడు, అంటే శివుని యొక్క భక్తుడు అని చెప్పవచ్చు. నాగార్జునకొండ లోయలో బయలుపడినటువంటి
మహాసేనాలయాలలో కొన్నిటిని శ్రీశాంతమూలుడే నిర్మించి ఉంటాడు. ఇతను నాగార్జునకొండలో కొన్ని సేనాలయాలని మహాసేన ఆలయాలను నిర్మించి ఉంటాడు అని చెప్పడం జరిగింది. ఈయన స్వతంత్రంగా 20 సంవత్సరాలు పరిపాలించాడు. ఇతను 20 సంవత్సరాలు పరిపాలించాడని చెప్పడం జరిగింది ఇక్కడ. స్వతంత్రంగా అతనొక్కడే. అతని తర్వాత అతని కుమారుడు వీరపురుషదత్తుడు. ఇతను క్రీస్తు శకం 245 నుంచి 265 వరకు పరిపాలన సాగించాడు. ఖచ్చితంగా 45 నుంచి 55, 10 సంవత్సరాలు. శాంతమూలుని కొడుకు వీరపురుషదత్తుడు 20 సంవత్సరాలు రాజ్యం చేసినట్లు శాసన శాసన అంతేలే 20 సంవత్సరాలండి. 10 సంవత్సరాలు, సారీ 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు. ఈ యొక్క 10, ఆ యొక్క 10, 20 సంవత్సరాలు చేసినట్లు శాసన సాక్ష్యం ఉంది. ఇతడు యుద్ధాలు చేసినట్లుగా గాని, రాజ్య విస్తరణ సాధించినట్లు గాని ఎలాంటి ఆధారాలు లేవు. అయితే వీరపురుషదత్తుడు తన కూతురు కొండబలిశ్రీని వనవాస మహారాజు అయినటువంటి శివస్కంద నాగశాతకర్ణికి ఇచ్చి పెండ్లి చేశాడు. ఇతను ఏం చేశాడంటే తన యొక్క కూతురు అయినటువంటి కొండబలిశ్రీని వనవాస మహారాజు అయినటువంటి శివస్కంద నాగశాతకర్ణికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇతని 18వ రాజ్యపాలనా సంవత్సరంలో అల్లర్లు రేగినట్లు కనిపిస్తుంది. అంటే 20 సంవత్సరాలు పరిపాలించాడు కదా, ఆ 18వ రాజ్యపాలనా సంవత్సరం ఉందో వీరపురుషుని యొక్క ఆ టైంలో అల్లర్లు చెలరేగినట్లు తెలుస్తూ ఉంది. అతని వీరపురుషుని అత్తగారు అదే సంవత్సరంలో అతని ఆయురాభివృద్ధికి, రాజ్యాభివృద్ధికి దానాలు చేసింది. ఇతను బాగుండాలని చెప్పేసి రాజ్యాభివృద్ధికి గాని, ఆయురాభివృద్ధికి గాని దానాలు చేసింది. బహుశా అల్లర్లను అణిచి అతడు శాంతిని నెలకొల్పి ఉంటాడు. ఆ టైంలోనే ఇతను ఏంటంటే అక్కడ చెలరేగిన అల్లర్లు అన్నిటిని అణిచివేసి ఇతను శాంతిని నెలకొల్పి ఉంటాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ మీకు నాగార్జున వీరపురుషదత్తుని యొక్క శాసనం వేయటం జరిగింది. నాగార్జున కొండ ఆయక స్తంభ శాసనం ఇది. వీరపురుషదత్తుని యొక్క శాసనం ఇది. ఒక శిల్ప శకలం ఆధారంగా వీరపురుషదత్తుడు బౌద్ధాన్ని అభిమానించి వైదిక మతాన్ని హింసించాడని కొందరు రాసిన దాంట్లో సత్యం లేదు. అంటే ఇతను ఏంటంటే కొంతమంది ఇలా రాశారు ఈ విధంగా, ఒక శిల్ప శకలం ఆధారంగా వీరపురుషదత్తుడు బౌద్ధాన్ని అభిమానించి బౌద్ధ మతాన్ని స్వీకరించి వైదిక మతాన్ని, హిందూ మతాన్ని హింసించాడని చెప్పేసి కొందరు రాసిన దాంట్లో సత్యం లేదని చెప్తున్నారు చరిత్రకారులు. ఆ శిల్పం మాందాత జాతకంలోని భాగమే గాని వీరపురుషుని జీవితానికి సంబంధించింది కాదు అని చెప్తున్నారు. శిల్ప శకలం అది మాందాత జాతకంలో శిల్పం చూసి ఈ విధంగా చెప్పడం జరిగింది. బౌద్ధాన్ని అభిమానించాడు, హిందూ మతాన్ని హింసించాడని. కానీ అది మాందాత జాతకంలోని శిల్పం కానీ వీరపురుషుని జీవితానికి సంబంధించింది కాదు అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు. వీరపురుషుని ఇష్టదైవం గాని, మతం గాని ఏంటనేది తెలియదు. ఇతని యొక్క ఇష్టదైవం ఎవరు, లేదా మతం ఏ మతం అనేది కూడా తెలియదు. కానీ అతని పరిపాలన కాలం ఆంధ్ర బౌద్ధ మత చరిత్రలో సువర్ణఘట్టం. ఇతను పరిపాలనా కాలం ఆంధ్ర బౌద్ధ మత చరిత్రలో సువర్ణఘట్టంగా ఉంది. అతని రాణులు, ఇతర అంతఃపుర స్త్రీలు పోటీ పడి బౌద్ధ మత సంస్థలకు దాన ధర్మాలు చేశారు. ఇతని కాలంలో ఆంధ్రాలో బౌద్ధ మతానికి ఒక సువర్ణ ఘట్టంగా ఉండేది. ఇతని రాణులు, అంతఃపుర స్త్రీలు పోటీపడి బౌద్ధ మత సంస్థలకు దాన ధర్మాలు చేశారు. వీరపురుషుని 6వ రాజ్య వర్షంలో, అంటే 6వ రాజ్య పరిపాలనా కాలంలో మహాచైత్యం పునరుద్ధరించి, ఏదైతే నాగార్జున కొండపై ఉన్నటువంటి మహాచైత్యం పునరుద్ధరించి ఆయక స్తంభాలు నిలిపారు. ఈ ఆయక స్తంభంపై వేసిన శాసనమే అది. వీరపురుషుడు నాగార్జున కొండ యొక్క ఆయక స్తంభ శాసనం అది. ఈ ఆయక స్తంభం మహాచైత్యాన్ని మళ్ళీ పునర్నిర్మించి ఆయక స్తంభాలు అనేవి నిలిపారని చెప్పడం జరిగింది. హీనాయానాలకు బౌద్ధ గయవలే మహాయానాలకు శ్రీపర్వతం పుణ్యక్షేత్రమై దూర దేశాల నుండి యాత్రికులను ఆకర్షించింది. ఈ హీనాయానులకు బుద్ధగా ఎలా మహాపవిత్రమైనదో, మహాయానులకు శ్రీపర్వతం నాగార్జున కొండ అనేది పుణ్యక్షేత్రముగా తయారై దూరదేశాల నుంచి యాత్రికులను ఆకర్షించింది అనమాట. వారి కోసం ఇక్కడ చూడండి, వీరపురుషదత్తుడి కాలంలో ఆంధ్రదేశంలో బౌద్ధ మతానికి స్వర్ణయుగం, అందువలన ఇతన్ని దక్షిణ అశోకుడు అంటారు.
ఇతనికి ఒక బిరుదు ఉందండి. వీరపురుషుడు దత్తుని యొక్క బిరుదు దక్షిణాశోకుడు. ఇతనుకున్న బిరుదు దక్షిణాశోకుడు. దక్షిణాశోకుడు ఇక్ష్వాకులలో దక్షిణాశోకుడు అని ఎవరికి పేరు కలదంటే వీరపురుషుడు దత్తుడికి. ఇతడి శాసనాలు నాగార్జునకొండ, జగ్గయ్యపేట, ఉప్పుగూడూరు, అల్లూరులో దొరికాయి. ఇతని యొక్క శాసనాలు ఎక్కడ దొరికాయి? నాగార్జునకొండలో దొరికాయి. ఆయక స్తంభ శాసనం, జగ్గయ్యపేట, ఉప్పుగూడూరు, అల్లూరులో ఇతని యొక్క శాసనాలు దొరికాయి. ఇతనికి గల బిరుదు దక్షిణాశోకుడు. శ్రీశాంతమూరుడికి మహారాజా అనే బిరుదు గలదు. వీరపురుష దత్తుడు వీరపురుష దత్తుడు సమకాలీన రాజవంశాలతో వైవాహిక సంబంధాలు, వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకుని వారి మద్దతుతో సుస్థిరమైన రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఈ వీరపురుష దత్తుడికి సంబంధించిన కొంత మ్యాటర్ నేను వేరే సోర్స్ నుంచి తీసుకోవడం జరిగింది. అది వికీపీడియా కానీ వాటి గురించి. నాగార్జున కొండ శాసనాన్ని అనుసరించి అతడికి 5గురు భార్యలు. ఇతడి మేనత్త హర్మియశ్రీ కూతుళ్ళు బాపిశ్రీ, షష్ఠిశ్రీ, మరో మేనత్త శాంతిశ్రీ కూతురును వివాహం చేసుకున్నాడు. ఇతనికి మేనత్త కూతురును వివాహం చేసుకునే ఆచారం అనేది ఇక్ష్వాకుల్లో ఉంది. అందులో ముఖ్యంగా అతని యొక్క మేనత్త హర్మేశ్రీ, బాపిశ్రీ, షష్ఠిశ్రీ, మరో మేనత్త శాంతిశ్రీ కూతురును వివాహం చేసుకున్నాడు. ఈ విధంగా మేనత్త కూతురును వివాహం చేసుకునే సాంప్రదాయాన్ని దక్షిణ భారతదేశంలో వీరపురుషుడు దత్తుడు ప్రవేశపెట్టాడని చెప్పవచ్చు. వీరపురుషుడు దత్తుడు ఇలా మేనత్త కూతురులను వివాహం చేసుకునే సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టాడని చెప్పడం జరిగింది. అదే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇక్ష్వాకులలో మేనత్త కూతురులను వివాహం చేసుకునే లక్షణం ఉందని, ఆచారం ఉందని, అది వీరపురుషుడు దత్తుడి నుంచే స్టార్ట్ అయిందని చెప్పేసి దక్షిణ భారతదేశంలో చెప్పడం జరిగింది. ఇతని 4వ భార్య శకక్షాత్రప రాకుమారి రుద్రభట్టారిక మహాదేవి. 5వ భార్య మహాదేవి భట్టాదేవి. ఇతడి ఏకైక కూతురు కొండబలశ్రీ. శివస్కందుడికి స్కందశ్రీకి ఇచ్చారు. శివస్కంద శాతకర్ణి అనే అతనికి ఇచ్చారు. చుటు వంశానికి చెందిన బనవాసి రాజు శివాలనంద శాతకర్ణి లేదా స్కంద శాతకర్ణి శివస్కంద శాతకర్ణికి ఇచ్చి వివాహం చేశాడు కొండబలశ్రీని. వీరపురుషుడు దత్తుడు మొదట శైవుడు, శివుని పూజించాడు. ఇతను శివుని పూజించాడు. తర్వాత ఇతను మేనత్త శాంతశ్రీ ప్రభావంతో బౌద్ధ మతాన్ని స్వీకరించారు. వీరపురుషుడు దత్తుడిని బౌద్ధ మతానికి పురిగొల్పిన, బౌద్ధ మతానికి ప్రభావం చేసిన అది ఎవరు? మేనత్త ఎవరంటే శాంతిశ్రీ. ఇతడి కాలంలో మేనత్త శాంతిశ్రీ నాగార్జున కొండపై అనేక బౌద్ధ నిర్మాణాలను చేపట్టింది. వీరపురుషుడు దత్తుడి కాలంలో శాంతిశ్రీ అనే ఆమె బౌద్ధానికి సంబంధించి అనేక నిర్మాణాలను ఏర్పాటు చేసింది. ఈమె వీరపురుషుని 6వ రాజ్య సంవత్సరంలో ఆరో రాజ్య పాలన సంవత్సరంలో బుద్ధుడి ధాతువుని నిక్షిప్తం చేసిన మహాచైత్యాన్ని నాగార్జున కొండలో నిర్మించింది. బుద్ధుడి యొక్క ధాతువులు, బుద్ధునికి సంబంధించిన ధాతువులు అనేవి ఈ మహాచైత్యానికి నాగార్జున కొండలో మహాచైత్యాన్ని నిక్షిప్తం చేసినటువంటి మహాచైత్యాన్ని నాగార్జున కొండలో నిర్మించింది. నాగార్జున కొండ శాసనం ప్రకారం శాంతిశ్రీ బ్రాహ్మణులు, పేద ప్రజల పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉండి వారి క్షేమాన్ని చూసేది. శాంతిశ్రీ అనే మేనత్త బ్రాహ్మణులకి దానాలు చేసింది. శాంతిశ్రీ తన అల్లుడైన వీరపురుషుడు దత్తుడి 18వ పాలనా సంవత్సరంలో అతడి విజయాన్ని, ఆయురారోగ్యాలను కోరుతూ మరో శాసనం కూడా వేయించింది. మనం ఇందాలు చూసాము శాసనాలు వేయించిందని చెప్పేసి. అమరావతిలోని భాండారికుడి కుమార్తె ఉపాసిక బోధశ్రీ. అమరావతిలో ఉపాసిక బోధశ్రీ వీరపురుషుడు దత్తుడి కాలంలో చెప్పుకోదగ్గ మరో మహిళ అని చెప్తున్నారు. ఈ మహిళలు బౌద్ధ మతాన్ని బాగా అభిమానించారు, శాసనాలు కూడా వేయించారని చెప్పొచ్చు. అందులో ముఖ్యంగా ఈ అమరావతిలోని భాండారికుడు కుమార్తె ఉపాసిక బోధశ్రీ. ఈమె ఏం చేసింది? ఇతడి కాలంలో ఈమె బౌద్ధ మత వ్యాప్తికి తీవ్రంగా కృషి చేసింది. ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ మత వ్యాప్తికి కృషి చేసిన మహిళ ఎవరంటే ఉపాసిక బోధశ్రీ. తన పేరు మీద ఉపాసిక బోధశ్రీ శాసనాన్ని కూడా వేయించింది. ఇందులో తాను చేసిన పనుల గురించి వివరించింది. ఈమె బౌద్ధ మత వ్యాప్తి కోసం బౌద్ధ సన్యాసులను శ్రీలంక, కాశ్మీర్, టిబెట్లకు పంపింది. ఈ బౌద్ధ మత వ్యాప్తికి ఏం చేసిందంటే ఉపాసిక బోధశ్రీ కాశ్మీర్కి, శ్రీలంకకు, టిబెట్లకు ఈ బౌద్ధ సన్యాసులను పంపించింది. అలా కాకుండా చోళధర్మగిరి కొండపై బౌద్ధ విహారం చైత్యం నిర్మించింది. చోళధర్మగిరి అంటే ఈ నాగార్జున కొండలోని ఒక ప్రాంతంలో చోళధర్మగిరిపై బౌద్ధ విహారాన్ని, చైత్యాన్ని స్థాపించింది. ఈ మాటారి, ఇతని పేరు పూర్తి పేరు మాతారి పుత్ర వీరపురుష దత్తుడు. ఇతను కూడా వాళ్ళ యొక్క తల్లిగారి పేరును ముందు పెట్టుకున్నాడు కాబట్టి మాతృ సంజ్ఞలను పాటించారు వీళ్ళు. తన 24వ పాలనా సంవత్సరానికి చెందిన
ఒక శాసనం ద్వారా కనీసం 24 సంవత్సరాలు పరిపాలించాడు అన్న విషయం ధృవీకరించబడింది. 20 సంవత్సరాలు నేను చెప్పుకున్నాం. కానీ 24 సంవత్సరాలు ధృవీకరించబడిందని చెప్పడం జరిగింది. ఈ వీరపురుష దత్తునకు ఉజ్జయిని బహుశా ఇండో సీతియన్ పశ్చిమ క్షాత్రపరాజు రెండవ రుద్రసేన కుమార్తె రుద్రభట్టారికతో సహా పలువురు భార్యలు ఉన్నారు. ఇందులో మనం చెప్పుకున్నాం రుద్రభట్టారిక ఇలా పలువురు మేనత్త కుమార్తెలతో పెళ్ళైందని చెప్పుకున్నాం కదా. ఇండో సీతియన్ పశ్చిమ క్షాత్రపరాజు అనేటువంటి రుద్రసేనుడి యొక్క కుమార్తెను చేసుకున్నారు రుద్రభట్టారికను. నాగార్జునకొండ ప్యాలెస్ లో కూడా సీతియన్ ప్రభావాన్ని గమనించవచ్చు. అది చేసుకున్నాడు కాబట్టి అక్కడ సంబంధించిన వాళ్ళ యొక్క ప్రభావం కూడా ఇక్కడ నాగార్జునకొండలో ఉంది. ముఖ్యంగా టోపీ కోటు ధరించిన సిథియన్ సైనికుల శిబిరాల ద్వారా నాగార్జునకొండలోని ఒక శాసనం ప్రకారం ఇక్ష్వాకు రాజులు నియమించిన సిథియన్ గార్డుల దండు కూడా అక్కడ చూడవచ్చు. ఈ సిథియన్ గార్డులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పట్లో వాళ్ళ దగ్గర ఉండేవారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన గుర్తు అనేది ఇక్కడ నాగార్జునకొండలో ఆ శాసనంపై ఉండటం జరిగింది. అదే ఇక్కడ మనం చూడవచ్చు. అంటే రుద్రభట్టారికను చేసుకున్నాడు కాబట్టి వాళ్ళ యొక్క ప్రభావం, వాళ్ళ యొక్క సైనిక ప్రభావం ఇక్కడ కూడా ఉంది. వాళ్ళు అల్లుడు కాబట్టి గార్డులను పంపించి ఉంటారు. ఆ గార్డులకు సంబంధించి శాసనం, ఆ బొమ్మ కూడా ఇక్కడ ఈ శాసనంపై ఉండటం జరిగింది. ఈ ఉపాసిక ఇది మనం చెప్పుకున్నాం కదండి. అయితే ఇక్కడ తామరపర్ణ, కాశ్మీర, గాంధార, చీనా, చిలాట, తోసలి, అపరాంత, వంగ, వనవాస, యవ్వన, శ్రమ్మిల, పాల్వాది రాజ్యాల్లో బౌద్ధ ధర్మ ప్రచారం చేసే భిక్షుకులకు శ్రీపర్వతంలో చూడదొమ్మగిరిపై శైత్యగృహంతో పాటు శత్రుశాలను నిర్మించింది ఉపశ్రీ. ఈ బోధిశర్మ యొక్క బోధిశ్రీ బాండాగారికుడు బోధిశర్మ అండి. అమరావతికి చెందిన బాండాగారికుడు, రాజబాండాగారికుడు బోధిశర్మ అతని మేనగోడలో ఉపాసిక బోధిశ్రీ ఆమె పేరు. సో కులహ విహారం దగ్గర ఒక చైత్యాన్ని, సింహాళ విహారంలో బోధి వృక్షాన్ని, వేదికను, మహాదమ్మగిరిపై గృహాన్ని, దేవగిరిపై ప్రార్థనశాలను, పూర్వశైలంపై తటాక మంటపశాలను, కంటకశైలపై మహాచైత్య ప్రఖ్యాధారం శిలామండపాన్ని, హీతువ ముత్తుకడ 3 గదులను, పాపీలకడ 7 గదులను, పుష్పగిరిపై శిలామండపాన్ని, భిక్షు సంఘాన్ని, సమస్త ప్రపంచ సౌఖ్యాన్ని ఉద్దేశించి నిర్మించింది. ఈమె చాలా చైత్యాల నిర్మాణాలను ఈ బౌద్ధులకు సంబంధించి నిర్మించడం జరిగింది. అది ముఖ్యంగా వీళ్ళ తర్వాత వీరపురుష దత్తుని తర్వాత యెహోవల శాంతమూలుడు లేదా రెండవ శాంతమూలుడు, ఆ 3వ రాజు. ఈ యెహోవల మూలుడు వీరపురుషునికి బహుశా బట్టి దేవులకు జన్మించి ఉంటాడు అని చెప్పడం జరిగింది. ఇతడు 25 సంవత్సరాల రాజ్యం చేశాడు. అంటే క్రీస్తు తర్వాత 265 నుంచి 290 వరకు ఇతను రాజ్యపాలన చేశాడని, యెహోవల శాంతమూలుడు కాలం శాసనంలోని వీరపురుషుని కాలం నాటి శాసనంలో విజయ పదం కనిపిస్తుంది, విజయ అనే పదం కనిపిస్తూ ఉంది అంటున్నాడు. ఎంతవరకు యెహోవల శాంతమూలుని కాలం శాసనంలోను, వీరపురుషుని కాలం నాటి శాసనంలోను ఈ విజయ అనే పదం ఒకటి కనిపిస్తుందని చెప్పడం జరిగింది. ఇతను యెహోవల శాంతమూలుడు రెండవ శాంతమూలుడు వీరపురుషుని మరియు భట్టి దేవుల యొక్క కుమారుడు అయి ఉంటాడు. 25 సంవత్సరాలు ఇతను రాజ్యపాలన చేశాడు అని చెప్పడం కూడా జరిగింది. సో విజయ అనే పదం కనిపిస్తుంది కదా ఈ యెహోవల శాంతమూలుడు వీరపురుష దత్తుని యొక్క శాసనాల్లో. ఈ విజయ అనేది విజయనామ సంవత్సరం అని, ఆ సంవత్సరాలు క్రీస్తు తర్వాత 274 నుంచి 334 అని, తండ్రి కొడుకుల మధ్య 60 సంవత్సరాల వ్యత్యాసం ఉండిందని డిసి సర్కారు వాదం. ఈ విజయనామ సంవత్సరం అనేది అప్పుడు పాటించడం జరిగింది. అది 274 నుండి 334 మధ్య అని, మొత్తం 60 సంవత్సరాల వ్యత్యాసం ఉందని చెప్పేసి డిసి సర్కారు వాదం అనే అతని యొక్క అభిప్రాయం. అంతేకాదు నాగార్జునకొండలో అభిరవసు సేనాని శివసేనుని శాసనం కూడా ఉంది. అంటే అభిరులు కూడా ఈ ఇక్ష్వాకులని మీద దాడి చేసి ఉంటారు, వాళ్ళు ఆక్యుపై చేసి ఉంటారు. వీళ్ళకు ఆ టైంలోనే అభిరవాసు సేనుని యొక్క సేనాని శివసేనుని శాసనం కూడా ఈ నాగార్జునకొండలో ఉందని చెప్తున్నాడు. ఇది
వసుసేనుని ఈ అబీర వసుసేనుని 30వ రాజ్య వర్షం నాటిది. ఆ 30వ రాజ్య సంవత్సరంలోనిది అని చెప్తున్నాడు. ఈ తేదీ త్రైకూట శకానికి సంబంధించినదని, అందుచే క్రీస్తు శకం 279 నాటిదని నాగార్జున కొండలో ఇక్ష్వాకు అధికారానికి 10 సంవత్సరాలు గ్రహణం పట్టి అబీరులు రాజ్యం చేసినారని, అందుచేత ఇక్ష్వాకు అధికారం క్రీస్తు శకం 335 ప్రాంతంలో అంతరించిందని సర్కారు సిద్ధాంతం. ఈ సర్కారు వాదం ఏంటంటే అబీరులు అబీ అబీరర వంశానికి సంబంధించిన రాజ్యానికి సంబంధించిన వసుసేనుడు అనే రాజు శివసేన అనే శాసనం కూడా అక్కడ ఉంది. ఆ టైంలో అతని యొక్క 30వ సంవత్సరంలో ఆ శాసనం వేయించబడిందని, ఆ టైంలోనే ఈ యొక్క ఇక్ష్వాకులు నాగార్జున కొండ అప్పుడు వాళ్ళ యొక్క రాజ్యాధికారం ఇంకా 10 సంవత్సరాలే. ఆ 10 సంవత్సరాల్లో నాగార్జున కొండలో వీళ్ళు ఇక్ష్వాకులపై దాడి చేసి అబీరులు ఆ సామ్రాజ్యాన్ని ఇక్ష్వాకు సామ్రాజ్యాన్ని ఆక్యుపై చేసుకొని పరిపాలన చేశారు. అంతటితో ఈ యొక్క ఇక్ష్వాకు రాజ్యం అనేది అంతరించిపోయిందని ఈ డిసి సర్కార్ గారి వాదం. ఇది చాలా అసంగతమైన సిద్ధాంతం అని చెప్పడం జరిగింది. ఆ పై శాసనంలో అబీరులు ఇక్ష్వాకులను జయించినట్లు ఎక్కడా లేదని చెప్పడం జరిగింది. అందులో సంజయపురి యవ్వన శక కుమారుడు, అవంతి శక రుద్రదాముడు, వనవాసి విష్ణురుద్ర శివాలానంద శాతకర్ణి కూడా కనిపిస్తున్నారు. వీళ్ళు ఎవరైతే వీరపురుషదత్తుడి యొక్క అల్లుడు కొడబల శ్రీ అల్లుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ శాసనంలో కనిపిస్తున్నారు. శక వనవాసి ప్రభులు ఇక్ష్వాకుల మిత్రులు. ఎందుకంటే వాళ్ళతో వాళ్ళ సామంతులు మిత్రులు ఈ యొక్క శక వనవాసి ప్రభులు. ఎందుకంటే వాళ్ళతో సంబంధాలు ఏర్పరచుకున్నారు, వివాహ సంబంధాలు. అందువలన మిత్రులే కానీ శత్రులు కాదు అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఉందో డిసి సర్కార్ గారి వాదం అనేది తప్పు అని చెప్పడం జరిగింది. ఆ శాసనంలో శివాలానంద శాతకర్ణి వీరపురుషదత్తుడి యొక్క అల్లుడు కూడా కనపడుతూ ఉన్నాడు. యహోలని శాంతములని రాణులలో వష్మ భట్టాదేవి క్షాత్రప రాకుమారి. వష్మ భట్టాదేవి అనే ఆమె క్షాత్రప రాకుమారి. ఎందుకంటే ఈ వీరపురుషదత్తుని యొక్క భార్య భట్టాదేవి అనే ఆమె కూడా శక రాకుమార్తె. అలా యహోల శాంతమూలుడు రాణి కూడా వష్ము భట్టాదేవి క్షాత్ర రాకుమారి బహపలస గోత్ర కుటుంబం నుంచి వచ్చింది. బహపలస గోత్రం అనే కుటుంబం నుంచి వచ్చింది ఈ యొక్క వష్మ భట్టాదేవి. ఈ అంశం కూడా శకులు ఈ యెహోవా శాంతమూలునికి మిత్రులే గాని శత్రులు కాదని రుజువు చేస్తుంది. వీరందరూ కలిసి విజయపురిపై దండెత్తడం గాని, ఇక్ష్వాకుల అధికారం క్రీస్తు తర్వాత 335 వరకు కొనసాగడం గాని నాటి దక్షిణ చరిత్రకు విరుద్ధములైన అంశాలు. అంటే వీళ్ళపైన ఈ శకులు అనేవాళ్ళు మిత్రులే గాని శత్రులు కాదు. వివాహ సంబంధాల ద్వారా ఈ యొక్క ఇక్ష్వాకులు ఈ శకులతో గాని, అదేవిధంగా ఇతర రాజవంశాలతో గాని మిత్ర సంబంధాలు ఏర్పరచుకున్నారు కానీ శత్రువులుగా లేరు అని చెప్పడం కూడా ఇక్కడ జరిగింది అనమాట. కందరరాజు చేజర్ల శాసనంలో ధాన్యకటక యుద్ధంలో తన తాత ఆంధ్ర సుందరయమణులకు వైదవ్యం కలిగించి గజగంటలను దోచుకున్నట్లు చెప్పాడు. కందరరాజు చేజర్ల శాసనంలో ధాన్యకటక యుద్ధంలో తన తాత ఆంధ్ర సుందరయమణులకు వైదవ్యం అంటే వాళ్ళ భర్తలను చంపేశాడు, వాళ్ళకు వైదవ్యం వచ్చేసింది, కలిగించి గజగంటలను దోచుకున్నట్లు చెప్పినాడు. ఈ యుద్ధంలో ఇక్ష్వాకులకు ఆంధ్ర గోత్ర రాజులకు జరిగిందని ఒక సూచన. ఆనంద గోత్రీకులకను ఇక్ష్వాకులకు యుద్ధం జరిగింది అని చెప్పడం జరిగింది. అదే కందర రాజు ఆనంద గోత్రీకులు అయి ఉంటారు. చేజర్ల శాసనం వాళ్ళు వేయించిన శాసనం చేజర్ల శాసనంలో ఈ ధాన్యకటక యుద్ధంలో ఈ సుందరయమణులందరినీ వైదవ్యం తెప్పించినట్టు, విధవరాండ్లను చేసి గజగంటలను దోచుకున్నట్లు చెప్పడం జరిగింది ఆ శాసనంలో. అంటే ఇక్ష్వాకులను ఓడించి ఆనంద గోత్రికులు రాజ్యం పరిపాలించారు అని కూడా చెప్పడం జరిగింది. కానీ క్రీస్తు శకం 350 తర్వాతనే ఆనంద గోత్రాజులు అధికారంలోకి వచ్చినట్లు కనిపిస్తుంది. కానీ అది నిజం కాదు. 350 తర్వాత మాత్రమే వీళ్ళు అధికారంలోకి వచ్చి అప్పటి వరకు సామంతులుగా ఉన్నారు అని చెప్పడం జరిగింది. యెహోల శాంతమూలుడి కాలంలో పల్లవులు తిరుగుబాటు చేశారని, వారిని అణచడంలో అతనికి సహాయార్థమై పై శాసనంలోని ప్రభువులందరూ విజయపూర్లో ప్రత్యక్షమైనారని కొందరు అభిప్రాయం. ఆ టైంలో పల్లవులు ఈ యొక్క యెహోల శాంతమూలుడిపై తిరుగుబాటు చేయటం వలన పక్కనున్న ఎవరైతే బొహరతాల్పాయన్లు గాని, ఆనంద గోత్రాదులు గాని
వీళ్ళకి సహాయం చేశారని చెప్పేసి కొందరు అభిప్రాయం. అయితే ఆ శాసనంలో యెహోవాలోని ప్రస్తావన లేకపోవడానికి కారణం కనిపించదు. యెహోవలుడు లేకపోవడానికి కారణం అనేది ఏది కనిపించదు. అబీరులు అతన్ని జయించిన సూచనలు కూడా ఎక్కడ లేదు. అబీరులు ఇతన్ని ఓడించి విజయం సాధించారని అనడానికి కూడా ఈ యొక్క శాసనంలో, షేజర్ల శాసనంలో ఎలాంటి సూచన కూడా కనపడదు అని చెప్తున్నారు. యెహోవాలోని కాలంలో నాగార్జున కొండ లోయలో ఒకవైపు బౌద్ధ సంస్థలు, మరొక వైపు బ్రాహ్మణాలయాల నిర్మాణం జరిగింది. విరివిగా జరిగింది. అంటే బ్రాహ్మణాలకు సంబంధించిన ఆలయాలు, హిందూ ఆలయాలు, అదేవిధంగా బౌద్ధ సంస్థలు కూడా స్థాపించడం జరిగింది. దేవి కూడా బలిశ్రీ మహిషకులై ఒక విహారాన్ని నిర్మించింది. దేవి కూడా బలిశ్రీ ఒక మహిషాసుకులై అంటే మహిషాసున మర్దిని సారీ విహారాన్ని ఒక విహారాన్ని కూడా నిర్మించింది ఈమె బలిశ్రీ అనే ఆమె. దేవి కూడా బహిశ్రీ అనే విహారాన్ని కూడా నిర్మించింది. సేనాని ఏలిసిరి కుమారస్వామికి దేవాదివాసం నిర్మించినాడు. సేనాని అయినటువంటి ఏలిసిరి కుమారస్వామికి ఇది మహిషాసుకులై ఒక విహారం అంటే ఇది మహిషాసుర మర్దినిది గురజాల దగ్గర ఒక నిర్మాణం నిర్మించిందని చెప్పేసి ఈ బలిసిరి అనే ఆమె, దేవి కూడా బలిశ్రీ అనే ఆమె మహిషాసుర మర్దిని సంబంధించిన ఒక విహారం నిర్మించింది. అదేవిధంగా సేనాని ఏలిసిరి కుమారస్వామికి సర్వదేవాదివాసం నిర్మించాడు అని కూడా చెప్పడం జరిగింది. రాకుమారుడైన వీరపురుషదత్తుడు పుష్పభద్రుడనే పేర శివాలయం నిర్మించాడు. భద్రుడనే పేర శివాలయం కూడా నిర్మించాడు ఈ వీరపురుషదత్తుడు, ఈ రెండవ వీరపురుషదత్తుడు. సరే అండి, వీరపురుషదత్తుడు ఒక ఆంతరంగన నోడగిరి స్వామికి దాన ధర్మాలు చేసింది. అంతఃపురాంగన అంటే అంతఃపురంలో ఉన్నటువంటి ఒక స్త్రీ నోడగిరి స్వామికి దాన ధర్మాలు చేసిందని కూడా ఈ యొక్క బౌద్ధ నాగార్జున కొండలో చెప్పడం జరిగింది. ఇతని కాలం నుండి యెహోవా శాంతములు ఎవరైతే నోడగిరి స్వామికి అనే ఆయన, ఇతని కాలం నుండి శాసనాల్లో సంస్కృతం వాడడం ప్రారంభమైంది. యెహోవా శాంతమూలుడు అండి, సారీ, ఇక్కడ యెహోవా శాంతమూలుడి కాలం నుండి శాసనాల సంస్కృతం వాడటం ప్రారంభమైంది. అంటే అప్పటి వరకు ప్రాకృతం వాడారు శాసనాల్లో. లిపి వచ్చేసి బ్రహ్మీ లిపి, కానీ ఇక్కడి నుంచి శాసనాల్లో సంస్కృతం వాడటం జరిగింది. మాతృ సంఘం ధరించినప్పటికీ శాసనాల్లో పితామహ ప్రాపీతామహులను అంటే తాత ముత్తాతలను కూడా పేర్కొనే ఆచారం కూడా కనిపిస్తుంది. ఎవరి కాలంలో ఈ తాత ముత్తాతల ఆచారం కూడా కనిపిస్తుందంటే ఈ యొక్క ఇక్ష్వాకుల టైంలో సంస్కృతంతో పాటు ఈ యొక్క మాతృ సంఘాలను ఉపయోగించారు. తండ్రులు, తాత ముత్తాతలు వాళ్ళ యొక్క మహలను పేర్కొనే ఆచారం కూడా ఇక్ష్వాకుల శాసనాల్లో కనపడడం జరిగింది. అది ముఖ్యంగా యెహోవా శాంతమూలుడు, రెండవ శాంతమూలుడి కాలంలో ఈ సంస్కృతం అనేది శాసనాల్లో వాడటం జరిగింది. ఇతని తర్వాత రుద్రపురుషదత్తుడు అండి. యెహోవాని అనంతరం అతని కుమారుడు రుద్రపురుషదత్తుడు 10 సంవత్సరాలకు పైగా రాజ్యం చేశాడు. ఇతని శాసనాలు నాగార్జున కొండ గురజాలలో దొరికినాయి. నాగార్జున కొండ గురజాలలో ఇతని యొక్క శాసనాలు ఎక్కడ దొరికాయి? నాగార్జున కొండ గురజాలలో దొరికాయి. తెలిసినంత వరకు ఇతడే చివరి ఇక్ష్వాకు రాజు. వీరపురుషదత్తుడు అనే ఆయన ఉన్నాడు, కానీ ఈ యొక్క యెహోవా శాంతమూలుడికి అతని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది లేదండి. ఈ శాసనం ఇక్కడ చూపించడం జరిగింది. రుద్రపురుషదత్తుడికి సంబంధించి ఇది శాసనం. రుద్రపురుషదత్తుడికి సంబంధించిన శాసనం. ప్రాచీన పల్లవుల్లో ఆద్యుడని పరిగణిస్తున్న సింహవర్మ శాసనం విజయపురి సమీపంలో మంచికల్లులో దొరికింది. అదేవిధంగా మైదవోలు అనే దానిలో కూడా ఈ యొక్క వీళ్ళ శాసనాలు, శివస్కందవర్మ శాసనం ఉంది. సింహవర్మ అనే ఈ యొక్క పల్లవ సింహవర్మ శాసనం విజయపూర్లో సమీపంలో మంచికల్లులో దొరికింది. శాసన లిపి నాగార్జున కొండ శాసన లిపిని పోలి ఉంటుంది. విజయార్థమై శివస్వామికి శాంతి ఇనములను చేయించి అతడి తైర్దికులకు కంబళ్ళు దానం చేసినట్లు అక్కడ నివసించే ఎవరి తీర్థికులకు కంబళ్ళు దానం చేసినట్లు సింహవర్మ ఈ యొక్క మల్లవోలు శాసనంలో చెప్పుకున్నాడు. దీన్ని బట్టి సింహవర్మ విజయపురిపై దండెట్టి ఇక్ష్వాకు వంశాన్ని తుదముట్టించి
విజయపురిని ధ్వంసం అనర్చినాడని భావించవచ్చు. అంటే ఈ యొక్క రుద్రపురుషుడు తర్వాత వీళ్ళ వీళ్ళపై దండెత్తి ఈ విజయపురిపై దండెత్తి మంచికల్లో శాసనం వేయించాడు. ఆ కంబళ్ళు తీర్థయాత్రలకు వచ్చినటువంటి వాళ్ళకు ఈ యొక్క తైర్దీకులకు కంబళ్ళు దానం చేశానని చెప్తున్నాడు. ఆ ఇతను సింహవర్మ వేసిన శాసనం ప్రకారం ఈ విజయపురిపై దండెత్తి ఇక్ష్వాకు వంశాన్ని తుదిముట్టించాడని చెప్పేసి విజయపురిని ధ్వంసం అనర్చినాడని చెప్పేసి భావించవచ్చు. ఈ సింహవర్మ కుమారుడైన శివస్కందవర్మ మైదవోలు శాసనం వల్ల ధాన్య కటకం పల్లవ వ్యాప్త్రుడు అంటే రాష్ట్రపాలుడు ఉన్నట్టు తెలుస్తుంది. రాష్ట్రపాలుడు కూడా శివవర్మ కుమారుడైనటువంటి శివస్కందవర్మ మైదవోలు శాసనం వేశాడు. దాని వల్ల ధాన్యకటకంలో పల్లవ రాష్ట్రపాలుడు ఉన్నట్టు తెలుస్తుంది. అందుచేత ఇక్ష్వాకుల నుండి గుంటూరు మండల ప్రాంతాన్ని పల్లవులు క్రీస్తు శకం 300 ప్రాంతంలో ఆక్రమించినారని స్పష్టం జరుగుతుంది. మైదవోల శాసనం వల్ల ఏం తెలుస్తుందంటే మైదవోల శాసనం వల్ల శివస్కందవర్మ ఇక్ష్వాకుల నుండి గుంటూరు మండల ప్రాంతాన్ని పల్లవులు చేజిక్కించుకున్నారని తెలుస్తుంది. ఈ ఇక్ష్వాకుల నుంచి ఇక్ష్వాకులకు సంబంధించిన నాణ్యాలు అసలు దీనికి పూర్తిగా వీళ్ళకి సంబంధించి పూర్తిగా వాళ్ళ మతం అనేది బౌద్ధం, హిందూ మతం అని చెప్పడం జరిగింది. మతం గురించి ఆంధ్రదేశంలో ఇక్ష్వాకుల యొక్క నాణ్యాలు కూడా వాళ్ళు ప్రచురించారు చాలా తక్కువ మొత్తంలో. వీళ్ళ యొక్క నాణ్యాలు ఎక్కడ దొరికినాయి అన్నప్పుడు చూస్తే ఆంధ్రదేశంలో శాతవాహనం తర్వాత వచ్చిన పెద్ద వంశం ఇక్ష్వాకులది. వీరు విజయపురం నుంచి అంటే ఈనాటి నాగార్జున ప్రాంతం నుంచి 80 ఏళ్ళు పరిపాలించారు అని చెప్పడం జరిగింది. వీళ్ళ నాణ్యాలు ప్రత్యేకంగా సీసంతో చేశారు. శాతవాహన నాణ్యాలతో పోలిస్తే పరిమాణంలో చిన్నవి, చాలా చిన్నవిగా ఉండేవి శాతవాహన నాణ్యాలతో పోలిస్తే. శాసనాల్లో సువర్ణాల గురించి ప్రస్తావన ఉన్నా ఇంతవరకు ఇక్ష్వాకుల కాలం నాటి బంగారు నాణ్యాలు ఏమీ దొరకలేదు. ఈ పాలకుల నాణ్యాలు నాగార్జున కొండలు, అమరావతి, వడ్డమాను, నేలకొండపల్లి, తెనాలిలోను, తుళ్ళూరులోను, ఒంగోలులోను, ఏలేశ్వరం మొదలైన తావుల్లో దొరికాయి. వీళ్ళ రాజ్యభాగం ఈనాటి ఖమ్మం జిల్లా నుంచి నెల్లూరు దాకా విస్తరించి ఉండేది. ఇది శాతవాహనుల యొక్క రాజ్యభాగం ఖమ్మం జిల్లా నుంచి నెల్లూరు దాకా విస్తరించి ఉంది. ఇక్ష్వాకుల కాలంలో నాటి నాణ్యాల మీద బొమ్మ మీద సూక్తి సహితంగానో, సూక్తి గాని లేదా సూక్తి రహితంగానో, లేదా ఏనుగు బొమ్మ పూర్తిగానో పాక్షికంగానో ఉండేది. మీరు ఇక్కడ చూడొచ్చు ఏనుగు సంబంధించిన బొమ్మలు అనేవి ఇక్కడ ఉన్నాయి. వాటికి సంబంధించినవి బొరుసు భాగంలో ఉజ్జయిని చిహ్నం ఉండేది. ఈ నాణ్యాలు ఈ రాజుల పేర్లు కనిపించాయి. సిరిశత అని శ్రీశాంతమూలునికి సిరివీర, సిరి వీరపు, సిరి వీరపురుషదత్తునికి సిరియేహ అని వీరపురుషదత్తునికి ఉండేవి. సిరి వీరపు అనే సిరి వీర పురుషదత్తునికి ఉండేవి. శ్రీశాంతమూలుడికి సిరివీర అనేది ఉండేది. సిరి వీరపురుష అనేది సిరి వీరపురుష దత్తునికి ఉండేది. సిరి ఏహ అని యహోల శాంతమూలునికి ఉండేది. శ్రీరుద్ర అని శ్రీరుద్ర పురుషదత్తునికి ఈ యొక్క పేర్లు ఉండేవి అనమాట. వాళ్ళకి సంబంధించిన నాణ్యాలు చాలా తక్కువ మొత్తంలో దొరికాయి. ఇక్కడ ఆ నాణ్యం అనేది ఒక ఇవ్వడం జరిగింది. వీరపురుష దత్తుడికి సంబంధించిన నాణ్యం ఇది. సో ఇంతటితో ఇక్ష్వాకుల యొక్క సంబంధించిన క్లాస్ అనేది కంప్లీట్ చేసాము. ఇంకేదన్నా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు దొరికినట్లయితే నేను మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ క్లాస్ ద్వారా. సో ఏపీఎస్సీ డ్రీమ్కి సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. తప్పనిసరిగా వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు. ఎవరు లైక్ చేయట్లేదు. వీడియో నచ్చకపోతే వదిలేయండి. నచ్చిన వాళ్ళు తప్పనిసరిగా లైక్ చేయండి. ఇది మీకు మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అయితే కంపల్సరీ షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏపీఎస్సీ డ్రీమ్ యూట్యూబ్ ఛానల్.